నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వందలాది ఎకరాల భూములు, వేలాది కోట్ల రూపాయల బంగారు నగలు, రోజూ వచ్చిపోయే లక్షలాది మంది భక్తులు, కోట్ల రూపాయల డిపాజిట్లు, టన్నుల కొద్దీ బంగారు నిల్వలు. అంకెల్లో ఆయన సంపద ఇంత అని చెప్పడం కష్టం. ఫోర్బ్స్ మనుషులకు మాత్రమే పరిమితమైంది, కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుళ్ల సంపాదనని లెక్కలోకి తీసుకుంటే ఆయన్నే నెంబర్ 1గా ప్రకటించి ఉండేది. ఏమిటి భక్త జనాదరణ? స్వామివారికి ఎక్కడిదింత ఆకర్షణ? వెంకటేశ్వర స్వామి వారికి నానాటికి భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఇసుకేస్తే రాలనంత మంది జనాన్ని చూడాలంటే తిరుమల వెళితే చాలు. అనునిత్యం అక్కడ కనిపించేది ఆ దృశ్యమే. అంతలా స్వామివారి దర్శనానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు భక్తులు. పండగలు, పబ్బాల్లాంటి ప్రత్యేక దినాల్లో అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపుంటుంది. లార్డ్ వెంకటేశ్వర ప్రపంచంలోనే ఇంతటి క్రేజీ గాడ్ లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శనం కోసం ఎంతగా పరితపిస్తారంటే మొన్న జనవరి 1 నాడు జేఈఓ మీద దండయాత్ర చేసేంత స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా పరితపిస్తారో చెప్పేందుకు ఓ ఉదాహరణ. అసలే జనవరి 1 ఆపైన ముక్కోటి ఏకాదశి. స్వామివారిని ఎలాగైనా చూడాలన్న ఆరాటం. అది నెరవేరకుంటే భక్తులు ఎలా మారిపోతారో చెప్పడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ ఉండదు. ఎందుకిలా? తిరుమలేసుని మీద ఎందుకింత భక్తి? ఇంట్లో ఉన్న వస్తువు ఇటు తీసి అటు పెట్టేందుకు అహం అడ్డొచ్చేవాళ్లు కూడా ఎంత కష్టమైనా 7 కొండలెక్కి ఇదివరకెప్పుడూ లేకున్నా తలనీలాలు సమర్పించుకుని క్యూలో ఒంటికాలి మీద నిల్చునైనా ఓ క్షణమైనా ఆ స్వామి దర్శనమైతే చాలనుకుంటారు. రాను రాను ఆయన్ని చూసి తరించాలన్న తపన పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. అందుకే అన్నమయ్య ఆ కొండ మీద విరాజిల్లుతున్న ప్రతి అంశము, అంటే ప్రతి ఒక్క క్రిమికీటకము, ప్రతి రాయి, రప్ప, వృక్షము, ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క వైభవమే అని చెప్పడం. రూపాయి నుంచి కోట్ల రూపాయల కానుకలందుకునే దేవుడెవరైనా ఉన్నారా అంటే అది తిరుమల శ్రీనివాసుడే. నిలువు తోపిడీలిచ్చేవారు కొందరైతే ఏడాది పొడవునా హుండీలో దాచి ఆయనకు సమర్పించేవారు మరికొందరు. అజ్ఞాతంగా లక్షలాది రూపాయలు విలువైన కానుకలు హుండీలో గుమ్మరించేవారు ఇంకొందరు. కిరీటాలు, అభయహస్తాలు, పాదముద్రలు, పచ్చల హారాలని సమర్పించేవారు వీరికి అదనం. దీంతో శ్రీవారి సంపద ఏటికా ఏడు పెరిగిపోతోంది. దీంతో స్వామివారి సంపద ఆ మేరు పర్వతాన్నే మించిపోతోంది. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.